హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ ఎలా అయినా భూమిని గుడిలో చంపేయాలి అని ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటుంది. అదే ప్లాన్ని నక్షత్రతో చెప్తూ, అదిగో అక్కడ రావణాసురుడి బొమ్మ కనబడుతుంది కదా, ఆ బొమ్మలోనే భూమి కూడా కాలి బూడిదైపోతుంది. నువ్వు కంగారు పడద్దు బేబీ అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా శారద పంతులు గారు చెప్పినట్టు ఇంకా అన్ని హోమాలు పూజలు చేస్తూ ఉంటుంది. శివునికి అభిషేకం చేస్తూ తొలి దీపాన్ని తనే వెలిగిస్తుంది శారద. అదంతా చూసి శరత్చంద్ర, అపూర్వ, నక్షత్ర జెలస్గా ఫీల్ అవుతారు. వెంటనే పంతులు గారు అమ్మవారికి పూజ చేయడం ప్రారంభిస్తారు. వెంటనే శారద పంతులు గారితో, పంతులు గారు మీరే ఎలా అయినా ఈ తాళిని మా వాడు భూమి మెడలో కట్టేలా చేయాలి అని చెప్పడంతో, సరేనమ్మా అని ఆ తాళిని తీసుకొని ఇంకా పూజ చేస్తూ ఉంటారు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి. అప్పుడే గగన్ దగ్గరికి వస్తుంది శారద. రే గగన్, ఒకసారి పంతులు గారి చేతిలో ఉన్న తాళిని చూసావా? అది చాలా శక్తివంతమైనది. నువ్వు భూమి మెడలో కడితే నువ్వు భూమి ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు. నా మాట విని నువ్వు భూమిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను భూమిని పెళ్లి చేసుకోలేదని అంటుంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమంటావేంటి అని అంటారు. నా కోరిక మేరకు, నేనంటే నీకు ఇష్టం ఉంటే, నాపై నీకు గౌరవం ఉంటే పెళ్లి చేసుకోరా అని అంటారు. అమ్మా ప్లీజ్, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్స్ ఏమీ నాకు పెట్టద్దు. నీకు నమస్కారం పెడతాను. ఒకటి చెప్తున్నాను, భూమి అంటే నాకు ఇష్టమే. భూమి మన ఇంట్లో ఉండడం కూడా నేను ఒప్పుకున్నాను. అలా అని నేను తాళి కట్టకుండా భూమి నా భార్యని ఒప్పుకోలేనని చెప్పినంత మాత్రాన భూమి నేను పెళ్లి చేసుకుంటానని కాదు. భూమి ఆ శరత్చంద్రతో కలిసి ఆడుతున్న నాటకాన్ని నీకు ఎలా అయినా బయటికి రప్పించేలా చేస్తాను. అది మాత్రం నిజం. ఒక్కసారి ఆ నాటకం బయటపడితే అప్పుడు భూమిని నువ్వే ఇంట్లో ఉంచాలో గెంటేయాలో ఆలోచిస్తావు. అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. నాన్న గగన్ అనంటే, అమ్మా ప్లీజ్, ఈ విషయంలో ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒక కొడుగ్గా ఉన్న నా బాధని అర్థం చేసుకో. సాక్ష్యం దొరికితే నేనే ఆ తాళిని భూమి మెళ్ళో కడతాను అని మాటిస్తాడు గగన్. ఇంకా శారద పాపం అలా చూస్తూ ఉంటే భూమి కనబడుతుంది. భూమి అదంతా ఇంకా ఊహించుకుంటూ ఉంటుంది. అందరి ముందు గగన్ తన మెళ్ళో నవ్వుతూ తాళి కడుతున్నట్టు, అందరూ అక్షింతలు వేస్తున్నట్టు, చెర్రి ఇదంతా వీడియో తీసుకొని అందరూ సంబరాలు చేసుకుంటున్నట్టు భూమి పాపం ఊహించుకుంటుంది. హలో, ఏంటి నేను నీ మెళ్ళో తాళి కట్టాలని అమ్మతో ఇలా ప్లాన్ చేశావా? నెవర్. సాక్ష్యం తీసుకురా, వెంటనే నీ మెళ్ళో తాళి కడతాను. తీసుకురానంత వరకు నేను నిన్ను పెళ్లి చేసుకోను, భార్యగా చూడను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బావ పైకి ఇలా అంటున్నాడు, మనసులో నాపై ప్రేమ ఉంది. ఒకే ఒక్క సాక్ష్యం దొరికితే చాలు, బావే నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని పాపం మనసులో అనుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా ఇంకా మొత్తం అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోవడంతో అలా ఇంకా శారద తాళిని తీసుకొని ఎలా అయినా ఇది గగన్ మెడలో కట్టాలి, గగన్ భూమి మెడలో కట్టాలని ఆ తాళిని తన దగ్గరే ఉంచుకొని దేవుడి గదిలో పెట్టాలని డిసైడ్ అవుతుంది. ఇటువైపు అమ్మవారి సంబరాల్లో భాగంగా అందరూ హ్యాపీగా డ్యాన్స్ వేయాలని చెప్పి చెప్పడం, అనౌన్స్ చేయడం. ఇంకా భూమి గగన్ ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గగన్ వైపు చూసి. ఏంటి ఇదంతా నీపై ప్రేమతో అనుకుంటున్నావా? ఎదురుగా ఉన్నాడే అదిగో మీ నాన్న శరత్చంద్ర, అతను జెలస్గా ఫీల్ అవ్వాలనే ఇలా డ్యాన్స్ వేస్తున్నాను అని చెప్పి గగన్ భూమి అందరూ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూసిన శరత్చంద్ర అపూర్వ ఇద్దరు చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా అపూర్వ కొంతమంది రౌడీలకి సైగ చేస్తుంది. సో ఆ రౌడీలు ఒక స్మోక్ బాంబ్ని వేసి భూమిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు. గగన్ అలా డ్యాన్స్ వేసిన తర్వాత కిందకి వచ్చేస్తాడు స్టేజ్ దిగి. వెంటనే శారద, నాన్న భూమి ఎక్కడరా అని అడుగుతుంది. ఏమో అమ్మా, నాకు తెలీదు అని అంటాడు గగన్. రే, నాకు కంగారుగా ఉందిరా, భూమి ఎక్కడుందో చూడరా అని చెప్పడంతో ఇంకా వెంటనే గగన్ భూమిని వెతకడానికి వెళ్తాడు. సో భూమిని వెతకడానికి వెళ్ళి అంతా చూసినా భూమి ఎక్కడా కనిపించదనమాట గగన్కి. అప్పుడే రౌడీలందరూ భూమిని లాక్కు వెళ్ళి భూమిని ఆ రావణాసురుడి బొమ్మ వెనకాల కట్టేస్తారు. భూమి, ఇవాటితో నీ చాప్టర్ క్లోజే. ఇంకా నీ గొడవ ఉండదు, నేను చేసిన పాపాలు బయట పడడము ఉండదు అని అపూర్వ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు ఆలయ కమిటీ మెంబర్స్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అయ్యా తొలి జ్యోతిని శారద గారు వెలిగించారు కాబట్టి రావణ దహనాన్ని మాత్రం మీరే చేయాలి అని అంటారు. తప్పకుండా అని బాణాన్ని తీసుకొని అలా కరెక్ట్గా రావణాసుడిపై గురిపెట్టి వేస్తాడు. ఇంకా పాపం భూమి కూడా మంటల్లో కాలిపోబోతుంటే గగన్ భూమిని రక్షించి అలా భూమిని పక్కకి తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా వెంటనే ఆ ఫైర్ బ్లాస్ట్ అయ్యే ముందే గగన్ భూమిని పట్టుకొని దూకేయడంతో
చెప్పడంతో ఇంక శారద అమ్మ భూమి అని చెప్పి భూమి దగ్గరికి వస్తుంది. ఇంక శరత్ చంద్ర అపూర్వ వాళ్ళందరూ భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి నీకేం కాలేదు కదా అని అంటాడు గగన్. లేదు బావా నాకేం కాలేదు అని అంటుంది. ఇదంతా ఎవరు చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని శరత్చంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు గగన్. ఏంట్రా నా వైపు చూస్తున్నావు? నా దృష్టిలో తను ఎప్పుడో చచ్చిపోయింది, అలాంటిది తన్ని నేనెందుకు చంపుతాన్రా అని అంటారు శరత్చంద్ర. హే మిస్టర్ శరత్చంద్ర, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నేనేదో మాట్లాడుతుంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? అంటే భూమి చచ్చిపోతే భూమి ఆస్తంతా కొట్టడానికి ప్లాన్ చేస్తున్నావా అని అంటారు శరత్చంద్రతో గగన్. రేయ్, ఆ ఆస్తి నాకు కనీసం దేనికి పనికిరాదురా. అది నా ఆస్తి కానే కాదు, అది భూమికి సంబంధించిన ఆస్తే. ఆస్తి కోసం నువ్వు నాటకాలు వేస్తావేమో, నేను కాదు అని అంటాడు శరత్చంద్ర. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అపూర్వ, మీరు కొట్టుకోండి, నాకు కావాల్సింది కూడా ఇదే అని మనసులో అనుకుంటుంది అపూర్వ. చెప్తా, ఖచ్చితంగా పని చెప్తాను. అసలు భూమిని ఎవరు ఇప్పుడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారో, ఎవరు భూమిని మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో అన్నీ తెలుసుకుంటా. పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అప్పుడు ఒక్కొక్క నిజం బయటికి వస్తుందిరా అని అంటారు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇదేంటి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా వీడు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నాడు? ఒకవేళ ఇస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో అని అనుకుంటుంది అపూర్వ. బావా వీడితో మనకెందుకు బావా, పండగ రోజు ఎందుకు చెప్పు, వెళ్ళిపోదాం పదబావా అని చెప్పి ఇంకలా శరత్చంద్రని తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుండి అపూర్వ. ఇటువైపు భూమిని శారదని తీసుకొని ఇంటికి రీచ్ అవుతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతుంటే ఇన్స్పెక్టర్ సూర్య గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకలా గగన్, మీరు ఇక్కడ అని అంటారు. మీతో మాట్లాడడానికే వచ్చాను మిస్టర్ గగన్, కెన్ ఐ అని అంటారు. ప్లీజ్ బీ సీటెడ్. అమ్మా భూమి అని అందరినీ పిలుస్తాడు. ఇంక భూమి అలా కిందకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు పెళ్ళైందని విన్నాను. అండ్ నేను ఇక్కడికి వచ్చింది కేవలం మిమ్మల్ని విష్ చేయడానికి మాత్రమే కాదు మిస్టర్ గగన్. నేను ఇక్కడికి వచ్చింది ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవడానికి. పని మనిషి రత్నం మీ ఇంట్లోనే వర్క్ చేస్తుంది అని నేను మీకు చెప్పాను కదా, తను పెద్ద క్రిమినల్ అని చెప్పాను కదా. తను ఇప్పుడు చిక్కుకుంది. మీ వైఫ్ భూమి ద్వారానే నేను తన్ని అరెస్ట్ చేయగలిగాను. అండ్ మాకు ఇక్కడ వస్తున్న కొన్ని అనుమానాలు ఏంటి అంటే, మీరు కావాలనే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి పని మనిషి రత్నాన్ని మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకొని తర్వాత ఆ శరత్చంద్ర ఫ్యామిలీపై బురద జల్లడానికే ఇదంతా చేస్తున్నారేమోనని మాకనిపిస్తుంది. ఒకవేళ మా అన్నయ్య చావు వెనుక కారణం మీరేనా? ఉంటే ఇప్పుడే చెప్పేయండి, శిక్ష తగ్గిస్తాను. లేదు అంటే నేను ఎక్కడి వరకు వెళ్తానో మీకు తెలీదు అని అంటారు. వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ సార్? ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఆ శరత్ చంద్రని కాకుండా ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ గగన్ అంటే ఏంటో, ఈ గగన్ క్యారెక్టర్ అంటే ఏంటో చెప్తాడు. నేను ఒక మనిషిని చంపేయడానికి ఇంతలా పకడ్బందీగా ప్లాన్ చేస్తానా? చూడండి, ఎప్పుడైనా సింహానికి ముందు చూసి దాడి చేయడమే తెలుసు, వెనక చూసి కాదు. నేను అంతే, ఎప్పుడు ఫేస్ టు ఫేసే. వెనక దెబ్బ తీయడం, దొంగ దెబ్బ తీయడం, వెన్నుపోటు పొడవడం లాంటివి నా వంశంలోనే లేదు. ఇప్పుడు చెప్తున్నాను, కావాలనే శరత్ చంద్ర నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, ఈ గేమ్కి నన్ను లీడ్ చేస్తున్నాడు. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ రాంగ్ ట్రాక్. మిమ్మల్ని రాంగ్ ట్రాక్కి నడిపించడానికి ఇదంతా చేస్తున్నాడు. అలాంటి పనులు నాకెప్పుడు చేత కాదు. నాకు దొంగ దెబ్బ తీయక్కర్లా, ఒక్క చేయి చాలు వాళ్ళని ఒక్క దెబ్బతో చంపేయడానికి. బట్ నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నేను మనిషినే కాబట్టి ఇప్పటి వరకు ఆ పని చేయలేదు అని అంటారు గగన్. మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనబడుతుంది, మీ మాటల్లో నిజాయితీ కనబడుతుంది. పోలీసులం కదా, ఎవరినైనా అనుమానించాల్సిందే. ఓకే, ఏదైనా లీడ్ ఉంటే నేను మీకు చెప్తాను అని ఇంకా సూర్య బయలుదేరిపోతుంటే ఇన్స్పెక్టర్ సూర్య భూమి అదంతా గమనించి, ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం అని అంటుంది. చెప్పండి భూమి అని అంటారు ఇన్స్పెక్టర్ సూర్య. సార్, మీకు మా నాన్న ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ బావ మాత్రం చాలా మంచివారు సార్. మా నాన్నకి బావకి శత్రుత్వం ఉంది, అందుకే ఇదంతా జరుగుతుంది సార్. సార్, మీకు ఒక విషయం చెప్పనా, నాకు మీ హెల్ప్ కావాలి సార్ అని అంటుంది. దేనికి అని అడుగుతారు శరత్ చంద్ర గురించి ఇన్స్పెక్టర్ సూర్య. సార్, మా అమ్మకి సంబంధించిన ఒక వీడియో అనేది ఒక పాత కెమెరాలో ఉంది సార్. అది మా తమ్ముడి డెడ్డీ బియర్లో కొన్నేళ్ళు దాచిపెట్టాడు. అదే మీ అన్నయ్య ఇన్స్పెక్టర్ గారు చూశారు. ఆయన్ని చూసినందుకు ఆ అపూర్వనే ఆయన్ని చంపించింది సార్. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఆ కెమెరా రిపేర్ అయింది. కావాలంటే మీరు నాతో పాటు రండి, ఆ రిపేర్ షాప్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఒక్కసారి రిపేర్ అయిన తర్వాత ఆ కెమెరాలో ఏముందో మీరే చూడండి సార్, అప్పుడు హంతకులు ఎవరో మీకే తెలుస్తుంది సార్ అని అంటుంది భూమి. మీరు చెప్పేదంతా
నమ్మశక్యంగానే ఉంది. నిజమే, ఒకవేళ అపూర్వనే చంపించి మీ నాన్నకి వైఫ్ అవ్వాలని ఇదంతా చేసింది అని మీరు చెప్తున్నారు. ఓకే, కానీ ఏది మనం ఆ సాక్ష్యాలు లేకుండా పూర్తిగా నమ్మలేం కదా. ఒక్కసారి ఆ కెమెరా రిపేర్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి. మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలన్నా నేను ఇస్తాను, ఓకే అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అపూర్వ ఆలోచనలో పడిచ్చా, ఏదో ఉన్నది వదిలించుకుందామంటే లేనిది కూడా నెత్తి మీద పడినట్టు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పోలీస్ నుండి ఎలా తప్పించుకోవాలి? ఆ భూమి కెమెరా ఎక్కడ ఇచ్చిందో తెలీదు. కనీసం అక్కడికి వెళ్ళి కెమెరా తీసుకుందామన్నా తెలియటం లేదు. ఇటువైపు ఆ రత్నం ఎక్కడ నా గురించి చెప్పేస్తుందనేమోనని భయంతో వణికిపోతున్నాను. ఇటువైపు ఆ ఇన్స్పెక్టర్ చనిపోయిన కేసు, ఇటువైపు శోభా అక్క చనిపోయిన కేసు, అన్ని కేసులు నా మీదే వేసేలా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుందనమాట. అలా ఇంకా అప్పుడే అపూర్వ దగ్గరికి గోరింటాకు పిన్ని వస్తుంది. ఏంటమ్మాయి, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నాకు చెప్పు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటారు. పిన్ని, నాకున్నవేంటో నీకు తెలీదా? నా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కదా, అదే ఆలోచిస్తున్నాను అని అంటారు. అమ్మాయి, ఆ పని మనిషి రత్నం ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందనే కదా నీ ప్రాబ్లం. అయితే ఒక పని చెయ్యి, నీకెలాగో పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, దాన్ని చంపేమని చెప్పు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. పిన్ని అని అంటుంది. ఏమైందమ్మాయి, నీకు చంపడం ఏమైనా కొత్త ఏంటి? అలా మాట్లాడుతున్నావు? నీకు ఇష్టమే కదా చంపేయడం అనేది అని అంటారు. పిన్ని, నేనెవరినైనా చంపుతాను పిన్ని, కానీ దాన్ని మాత్రం చంపలేను అని అంటారు. ఎందుకమ్మాయి అని అడుగుతారు. అది నీకు నేను చెప్పలేను, కానీ ఒకటి, నేను దాన్ని చంపను, కానీ అది ఖచ్చితంగా నిజం చెప్పదు. ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు. చెప్తా, కానీ దాన్ని కలవాలి, దాన్ని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి అని అపూర్వ ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా కారులో వెళ్తూ ఉంటే గగన్కి వెంటనే ఆపుతాడు కార్ని. అలా పక్కకు తిరిగి చూసేసరికి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఎక్కడైతే భూమి గగన్ పెళ్లి చేసుకున్నారో ఆ ప్లేస్ ఉంటుంది. వెంటనే అటువైపుగా చూసి, ఇదేంటి, ఈ ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ చూసినట్లు అనిపిస్తుంది అని అలా చూస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే లోపలికి వెళ్ళేసరికి చెట్టు కింద అమ్మవారు కనబడుతుంది గగన్కి. ఇంకా అలా అమ్మవారి ముందు చూస్తూ ఉంటాడు. ఏంటిదంతా నాకు బాగా తెలిసినట్లు అనిపిస్తుంది ఏంటి అని చూస్తూ ఉంటే అప్పుడే ఆ చెట్టు వెనకాల గగన్ కోట్ అనేది గగన్కి కనబడుతుంది. ఇదేంటి, ఈ కోట్ ఇక్కడుంది అంటే ఇది నేను ఇక్కడ భూమిని పెళ్లి చేసుకున్నానా అని గగన్ అలా ఆలోచనలో పడతాడు. నేనైనా ఇక్కడెందుకున్నాను? భూమి చెప్పినట్టు నిజంగా నాకు భూమికి పెళ్ళయిందా అని ఇంకా అలా గగన్ చూస్తూ ఉంటే వెంటనే అక్కడికి చెర్రీ వస్తాడు. ఏంటన్నయ్యా, ఈ ప్లేస్ని అలా చూస్తున్నావేంటి? నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నావనే విషయాన్ని ఇంకా నమ్మలేదా? సరే, నువ్వు నమ్మకపోతే ఈ గుడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు నించున్నావు? ఎందుకంటే నువ్వు భూమిని ఇక్కడే పెళ్లి చేసుకున్నావు కాబట్టి. కావాలంటే ఈ వీడియో చూడు అని సీసీటీవీ చూపించగానే క్లియర్గా భూమిని గగన్ పెళ్లి చేసుకున్నట్లు కనబడుతుంది. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. అంటే నేను నిజంగా భూమిని పెళ్లి చేసుకున్నాను, కానీ నేను తప్పు చేశాను, భూమిని అపార్థం చేసుకున్నాను అని గగన్ ఇంకా అలా పరుగున భూమి దగ్గరికి వెళ్ళి భూమిని హక్ చేసుకొని సారీ చెప్పి అలా శారద పూజ గదిలో పెట్టిన ఆ అమ్మవారి కాళ్ళ దగ్గర ఉన్న తాలిబొట్టుని తీసుకొని మళ్ళీ భూమి మెళ్ళలో కట్టి భూమిని భార్యగా చేసుకుంటాడు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ ఒక కానిస్టేబుల్తో మాట్లాడుతుంది. వెంటనే చూస్తూ ఉంటాడనమాట కానిస్టేబుల్. చూడు, నీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. ఇవాళ నైట్ 11 ఆ పని మనిషి రత్నాన్ని బ్యాక్ డోర్ నుండి పోలీస్ స్టేషన్ బయటికి తీసుకురా, 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తాను అని అంటుంది. సరే మేడం అని ఒప్పుకుంటాడు. ఇంకా వెంటనే అలా నైట్ 11 అవుతుంది. ఇంకా పని మనిషి రత్నాన్ని కానిస్టేబుల్ అయితే తీసుకువెళ్తాడు. కానిస్టేబుల్ అలా బయటికి తీసుకొచ్చేలోపు అపూర్వ అక్కడ కారులో నించొని ఉంటుంది. అమ్మా అని అంటారు. హేయ్, ఒకటి చెప్తున్నాను, నువ్వు మాత్రం నిజాన్ని ఒప్పుకోవద్దు. నిన్ను నేను విడిపించుకుంటాను రత్నం, నువ్వు నా రత్నానివే, కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎంత టార్చర్ పెట్టినా చెప్పద్దు, సరేనా అని అంటారు. అమ్మ అది అని అనేలోపు ఏమైంది రత్నం, ఏమైంది అని అంటే అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. లైట్స్ ఆన్ అయ్యేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ సూర్య వెనకాల శరత్ చంద్ర ఇద్దరు ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అమ్మ, మీరు అనవసరంగా వచ్చారమ్మా అని ఏడుస్తూ ఉంటుంది రత్నం. వెనక్కి తిరిగి చూస్తుంది అపూర్వ. కానిస్టేబుల్స్ ఉంటారు. ముందు చూస్తుంది శరత్ చంద్ర ఉంటాడు. ఇప్పటికైనా నమ్ముతారా మిస్టర్ శరత్ చంద్ర? మీ భార్యే ఈ రత్నాన్ని అపాయింట్ చేసింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు తన్ని కలవడానికి వచ్చి
మీ భార్య సతీమణి అపూర్వ గారు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు తెలియని విషయం ఏంటంటే ఈవిడిదంతా ఎందుకు చేసింది అని. భూమి నాకు జరిగిందంతా చెప్పింది. ఇదిగో ఈ వీడియోని సాక్ష్యం అని ఇంకా అలా పోలీస్ స్టేషన్ నుండి ఆ రిపేర్ షాప్కి వెళ్తాడనమాట సూర్య. వెళ్ళేదంతా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర. అపూర్వ అని అపూర్వ గొంతు పట్టుకొని నా శోభాని పొట్టన పెట్టుకుంటావా? నన్ను ఇంత పిచ్చివాణి చేస్తావా? నిన్నిలా కాదు చంపేస్తాను అని గట్టిగా గొంతు పట్టుకుంటారు శరత్ చంద్ర. సార్ ఆగండి సార్, మీరు తన గొంతు పట్టుకోకూడదు సార్. ఆ కేసులో మీరు తన్ని చంపేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ సూర్య ఎప్పుడు చట్టానికి బానిసగానే ఉంటాడు కాబట్టి తన సంగతి మేం చూసుకుంటాం సార్. మర్డర్ కేస్, అటెంప్ట్ టు మర్డర్ కేస్, ఈ 2 కేసుల్లో తన్ని బుక్ చేసి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేలా నేను ఖచ్చితంగా చేస్తాను సార్. అది మాత్రమే కాదు, కొత్తగా మా పోలీస్ స్టేషన్కి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళతో 3rd డిగ్రీని ప్రయోగిస్తాను సార్. అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండండి. మీ భార్య ఆత్మకి శాంతి కలిగింది అని అనుకోండి. తన్ని చంపి చట్టానికి వ్యతిరేకంగా మారకండి. మీరు వెళ్ళండి సార్, తన పని మేము చూసుకుంటామని అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ సూర్య. ఇంకా అలా శరత్ చంద్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా గగన్, భూమి ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శారద వాళ్ళ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, నేను పంతులు గారితో మాట్లాడేశాను, రేపు నీకు భూమికి సత్యనారాయణ వ్రతం అని చెప్పడంతో గగన్ భూమి ఇంట్లో మళ్ళీ సంతోషం పొంగి పొరులుతూ ఉంటుంది. ఇటువైపు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.